హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వ్లాగర్స్ నిషా. మీరందరూ నా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ నొక్కేయండి. మా ప్రయాణం అయితే సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ సెలబ్రేషన్ చేసుకోవడానికి నేనైతే మా పుట్టింటికి అండ్ మెట్టినింటికి అయితే వెళ్ళిపోతున్నాను. మా అమ్మమ్మ ఇప్పటితో తన ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎంతో ఆనందంతో హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుందనమాట. ఇలా మా ప్రయాణం అయితే ఈవినింగ్ స్టార్ట్ అయింది. మేము ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఇంట్లో స్నాక్స్లా తినడానికి బనానా కేక్ అయితే చేసుకున్నాను. అలా కార్లో తిన్నాము. కివి కాసేపు పడుకుంది. మా జర్నీ అయితే అలా సాగుతుంది గరికపాటి వారి మాటలు వింటూ. మీరు ఎవరైనా స్పాటిఫైలో వినకపోతే వినండి, చాలా బాగుంటాయి. బనానా కేక్ గురించి మాట్లాడాలంటే చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా రెసిపీ పెడతాను. ఆ బనానా కేక్ నేను కంప్లీట్ చేసేలోపే కివి కూడా లేచేసింది. కివికి ఇలా కార్లో కూర్చొని బయటకు చూస్తూ ఉండాలంటే ఎంత ఆనందమో, ఎక్కడ లేని ఆనందం అంతా తన కళల్లోనే కనిపిస్తుంది. అంటూ ఉంటుంది. మేమైతే డిన్నర్ కోసం ప్రియదర్శిని రెస్టారెంట్ దగ్గర ఆగాము. బట్ అక్కడ అన్ని దోమలు, ఈగలు మాత్రమే కనిపిస్తున్నాయి. కార్ దిగితే ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతాయి అనిపించే అన్ని దోమలు అయితే ఉన్నాయి. బయట నుంచి వచ్చేసాం. అస్సలు నచ్చలేదు ఆ రెస్టారెంట్ అయితే. తర్వాత ఉడిపి దగ్గర అయితే ఆగాము. లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాము అని చెప్పేసి. కివికి ఆల్రెడీ నేను ఫీడ్ చేశాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తనకి నైట్ అంతా ఫీడింగే కాబట్టి తనేం డిస్టర్బ్ చేయదు. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చే టైంలో మాకైతే చిన్న ఎంటర్టైన్మెంట్. కివి మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది, మేము కివిని ఎంటర్టైన్ చేసాము. మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్టు, పన్నీర్ పరాటా, ఆలు పరాటా అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఏంటో ఈ పెసరట్టు మీద ఇసుకేసారో, ఇసుకలో తీసుకెళ్ళి పెసరట్టు వేసారో తెలియదు. తింటుంటే కరకర అనిపించింది. కరకర అనేది దోశ వల్ల కాదు, ఇసుక వల్ల అనమాట. మేము దాన్ని ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాం. అయినా మాకు అంత నచ్చలేదు. కనీసం కాఫీ అన్న తాగి సాటిస్ఫై అవుదామని చెప్పేసి కాఫీ తాగాము. కాఫీ తాగితే కొంచెం కెఫైన్ కాబట్టి నిద్ర రాకుండా ఉంటుంది అని చెప్పేసి, నేను కూడా నిద్రపోకుండా ఉండడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఆయనకి నేను ముచ్చట చెప్తా ఉండాలి. నువ్వు ఒక్కడివే తాగుతావా, నాకు కూడా కొంచెం ఇవ్వు బావా అని అడిగితే మా ఆయన అలా చూస్తున్నాడు అనమాట. కాదులేండి, సబ్స్క్రైబ్ చేయని చెప్తే ఎన్నిసార్లు చెప్పాలి, వాళ్ళు చేస్తారులే అని చెప్తాడు. మా ఆయనకు ప్రేమ ఎక్కువ. కొంచెం తాగించాడు. కొంచెం తాగించామంటే గ్లాస్లో ఉన్నదంతా నోట్లో పోసాడు. ఆ కాఫీలో కూడా షుగర్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అలా స్టార్ట్. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 2 ఎంతైందామో 3 అయింది. మిడ్-నైట్ 3కి అయితే రీచ్, అంటే మేము 1:30కి రీచ్ అయ్యాము. వచ్చి టైం స్పెండ్ చేసాము. మా మమ్మీ హాయ్ చెప్పమ్మా. నైట్ వీడియో తీస్తున్నాను చెప్పలేదు, లేకపోతే నైస్ రెడీ అయ్యి వచ్చేది. ఇంకో కివి కీసే హాయ్ హాయ్ చెప్తుంది కివి. గుడ్ మార్నింగ్ అమ్మా. వీడియో పొద్దున మమ్మీకి హెల్ప్ చేయాలా? పొద్దున లేచిన మమ్మీకి హెల్ప్ చేయాలి. 10 గంటలు లేవడం కాదు, 10ంటికి నిజం అనుకుంటారు. ఓవర్ యాక్టింగ్ చేయకు. నైట్ 3కి పడుకొని మార్నింగ్ 8కి లేచా. నేను 6కి లేచి పని చేస్తున్న పద్ధతి. ఏం చేస్తున్నావు? టిఫిన్ వేడి వేడి పూరి విత్ పూరి కూర. ఎండ భలే వస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోకి స్ట్రైట్గా. మా అన్నయ్యలు, మా మరిది. హాయ్ గుడ్ మార్నింగ్. బంటే తాతయ్య వచ్చాడు. గుడ్ మార్నింగ్. మా నాన్న వీడియో ఇలా చూస్తున్నాడు వచ్చి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా వీడియోస్లో మా అమ్మమ్మ ఉండదు. అదంతా యాక్టింగ్ సార్, రోజు చేయడు.
ఈరోజు చేస్తున్నాడు. పొద్దున్నే లేచి పూరీలు తిందామని వెళ్ళిన నాకు పూరీల పని అయితే అప్పచెప్పింది మా మమ్మీ. ఇంకా అలా చక్కగా బ్రష్ అయితే చేయలేదు, పూరీలు చేసేసి అందరికీ, తర్వాత నేను తినేసి ఆ డే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయింది. మనం మార్నింగ్ ఏం తింటున్నాము అన్నది కాదు, దాంతో మనం ఏమి ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. పూరి అన్హెల్దీ అనుకుంటారు, పూరి అన్హెల్దీయే, కానీ మనం దాన్ని దేంతో తింటున్నాము అని ప్రోటీన్ లైక్ చికెన్, ఆలు ఇలాంటివి యాడ్ చేసుకుంటే వాటికి మంచిదన్నమాట. ఇలా నేను వీడియో చేస్తుంటే మా హస్బెండ్ వచ్చి చూస్తున్నారు, ఆయన నేను వీడియో చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత కివి కూడా ఫీడ్ చేసేసాను. కివి ఫుడ్లో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. షుగర్ లైక్ ఏ స్వీట్నర్ అయినా నేను పెట్టను, అండ్ సాల్ట్ కూడా తనకి పెట్టలేదు. అంతా హోమ్మేడ్ ఫుడ్డే నేను తనకు ఫీడ్ చేస్తాను. చికెన్ కర్రీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆడియో ఏం పెట్టలే, ఫేమస్ చేయాలా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఫేమస్ అంటే చేయండి ఏమని. ఫోన్ ఇందులో పడితే ఏంటి పరిస్థితి? హాయ్ హాయ్ ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా? ఎలా అంటాను చూడు బా. కేక్ బాగాలేదా? ఈయన కూడా పక్కన పెట్టాడు రాత్రి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు జరుగుమే, నువ్వు వండావు మొన్న చండాలంగా ఉంది. అదో కేక్ అంట మళ్ళీ. దగ్గరుండి చికెన్ చేపిస్తున్నాడు ఈయన నుంచొని కదవా. నేను ఇప్పుడు బగారా నేనే చేస్తా. ఈ శాల్తీలందరూ ఇక్కడ కూర్చున్నారు. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ చిన్న మెస్సి. ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తుంది. ఎల్లవమ్మ ఊరక నా దగ్గరకు వస్తుంది. ఇట్లా చూస్తున్నాడు. మీ ఇద్దరు వాళ్ళ భాష ఫుడ్ తీసుకొని వస్తుందన్న, వద్దురా వద్దురా అని చెప్పి తింటా చెప్పి ఇద్దరం బోయపాటి బాలకృష్ణ ऑलरेडी बोल दिया, कॉशन किया, हम ऑलरेडी कॉशन किया, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया, ऑलरेडी किया. అయితే నేను రాత్రి తిన్నాను పులిహోర. అవునే పులిహోర లాంటి ఉప్మా ఏమో. అలా మేము ఝాన్సీ చేసిన ఉప్మా గురించి మాట్లాడుకునే లోపు లంచ్ టైం అయితే అయింది. ఇల్లంతా చిందరవందరగా ఉందని నేనైతే బట్టలు సర్దేస్తుంటే మా ఆయన నాకు తినిపించేస్తున్నాడు, మా మమ్మీ కివికి తినిపించేస్తుంది. కివి ఫుడ్లో నేను ఎందుకు అంత పర్టికులర్ అంటే, పిల్లలు తన 2 yearsలో తిన్న ఫుడ్ తన లైఫ్ని డిసైడ్ చేస్తుందంట. అలా నేను చాలా పర్టికులర్గా అన్ని రెసిపీస్ దగ్గరుండి నేనే చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఏ కొత్త ఫుడ్ కూడా నేను కివికి పెట్టాను. నువ్వు లేనా అందుకే ఏడుస్తుంది. పోలి దొరకకూడదని కుమారాంటి కొట్టిందా? ఇంతమంది ఏడ్పిస్తున్నారు. మా మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. రాత్రి పౌలు తినపట కొట్టేదాన్ని అవ్వదు కానీ దాని చర్య పిన్ని కొట్టు కొట్టమని నేర్పిస్తున్నాడు.
కొట్టాక స్నానం చేసుకో ఇవి. తీసుకో పట్టు నువ్వు పట్టు నువ్వు అయిపో ఇవి దాకా ఇవి తాగలేదు. అలా అన్నది కదా గమ్మట కివి ఏంటి కివి ఓవర్ యాక్టింగ్ నువ్వు ఆగు నాన్న కివి కూర్చుంటాను నువ్వు రాసి కివి పిల్లకి కివి నా దగ్గర రావా నేను ఎవరు చెప్తారు కివి అలా ఏడుస్తూ నాటకాలు చేసి స్నానం అయితే కంప్లీట్ చేసింది. స్నానం కంప్లీట్ చేశాక అందరం బయటకు వచ్చినాము. మా ఇంటి ముందు రీహాబిటేషన్ సెంటర్ ఉంటుంది, దాని పక్కన ఆర్ఫనేజ్ కాన్వెంట్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఆ సిస్టర్స్ అనమాట. వీళ్ళు చాలా పేషెన్స్గా ఉంటారు. వీళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే మీకు రీహాబిటేషన్ సెంటర్ ఐడియా ఉంటే అందులో వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండాలో మీకే తెలియాలి. వీళ్ళందరూ మేము క్రిప్ కడితే మా అన్నయ్య వాళ్ళు క్రిప్ కట్టారు. ఆ విలేజ్లో అందరూ క్రిప్ కడతారు, కాంపిటీషన్ జరుగుతుంది. క్రిప్ అంటే ఏం లేదు, క్రిస్మస్ రోజు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా దేవుడు ఎక్కడ పుట్టాడు అని చూపించడాన్ని ఇలా క్రిబ్ రూపంలో చూపిస్తారనమాట. ఒక పశువుల పాకలో పుట్టాడు అని చూపించడానికి ఇలా కట్టి చూపిస్తూ ఉంటారనమాట. కాంపిటీషన్ జరుగుతుంది. అలా సిస్టర్స్ వచ్చి చూసేసి వెళ్ళిపోయి మా అందరితో మాట్లాడి క్రిస్మస్ విష్ చేసేసి వెళ్ళిపోయారు. మా హస్బెండ్కి అయితే ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం మేము చిన్న ఫోటోషూట్ కూడా చేసాము. ఓల్డ్ స్టైల్లో రెట్రో స్టైల్లో వీడియో తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.